పొద్దున్నే తగులుకున్నాడు ఈ టార్చర్ గాడు. రాజు చెప్పండి. హాయ్ ప్రశాంత్, గుర్తుందా? ఈరోజు ఫ్రెషర్స్ జాయిన్ అవుతున్నారు. నువ్వు త్వరగా ఆఫీస్కి రావాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలిగా. అలాగే రాజు, నేను రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వస్తాను. సరే. పాపం ఈరోజు ఎంతమంది పిల్లలు బలిగా పోతున్నారు. దీని అమ్మ జీవితం ఇలా అయితే లక్షలు ఎప్పుడో సంపాదించేది. అరే బాను, చెప్పన్నా. తొందరగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలరా? ఏదైనా ఐడియా ఉందా మరి? ఉందన్నా, అడుక్కు తినాలి. ఏం మాట్లాడుతున్నావురా? అడుక్కు తినడం ఏంటి అసలా? నిజమన్నా, బాగా రద్దీగా ఉన్న ప్లేసుల్లో అడుక్కు తింటే బాగా డబ్బులు వస్తాయి. నాకు తెలిసిన వాళ్ళు ఇలాగే చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మనం కూడా అడుక్కు తిన్నామనుకో, మనకు బాగా డబ్బులు వస్తాయి. ఎలా ఉందన్నా నా ఐడియా? సలహా ఇవ్వమంటే ముష్టెత్తుకోమంటావేంట్రా? ముష్టి విధవా. అన్నా సారీ అన్నా, కొట్టొద్దు అన్నా, సారీ అన్నా, కొట్టొద్దు, వదిలే అన్నా ప్లీజ్. అబ్బా ఇలా కాదురా, ఏదో ఒకటి చేయాలి. చేస్తా. సరే అన్నా, చేద్దాం. బాయ్ చెప్దామా? అమ్మూ వద్దులే, కళలు కంటే నిద్రెందుకు లేపారని గుద్ది చంపుద్ది. నాకెందుకు వచ్చిన కూడా, వెళ్ళిపోదాం. స్టాప్ 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 స్టాప్. హైటెక్ సిటీ. ఎక్కండి. అరే పోయి ఎంకలా కూర్చోరా. ఈరోజు ఈఎంఐ కట్టాలి, మనీ అలాగే అడ్జస్ట్ చేయాలి, లేకపోతే నా డిక్కీ పగిలిపోద్ది. చూసినవారా, అతను ఒంటి మీద ఉన్న వాటి విలువే 1,00,000 వరకు ఉంటాయి. అవునన్నా, నువ్వు చెప్పేది నిజమే. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే వీళ్ళకి ఎంతలా సంపాదిస్తారో మనకు అర్థమైపోతుందిరా. ఈ రోజుతో లైఫ్ సెటిల్. అన్నా అన్నా, అలా అయితే నేను పెళ్లి చేసుకుంటానన్నా. నీ అంకమ్మ ఏటీఎంలో వెళ్ళి మాట్లాడుతున్నావురా, ముందని లేపు. సరే అన్నా. తమ్ముడు, ఓ 30,000 ఉంటే ఈఎంఐ కట్టాలి, నేను నీకు మళ్ళీ 1 వీక్లో తిరిగి ఇచ్చేస్తాను. మా దగ్గర డబ్బులు ఎక్కడ నిన్ను కిడ్నాప్ చేస్తే నువ్వు తిరిగి మమ్మల్ని డబ్బులు పెడతావేంటి? ఏంట్రా ఇది? కిడ్నాప్ ఏంట్రా? ఏం కామెడీ చేస్తున్నారా ఏంటి? ఇది April 1 కూడా కాదు, నన్ను ఫూల్ చేయకండి. మేమేమీ కామెడీ చేయట్లేదు, నేను నిజంగానే కిడ్నాప్ చేసాము. ఇక్కడ 10 లక్షలు ఇస్తే కానీ వదిలిపెట్టాము. చెయ్యక మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కిడ్నాప్ చేశారా? పైగా 10 లక్షలు అడుగుతున్నారు. అన్ని డబ్బులు నేను సేవ్ చేయాలంటే నాకు 4 నుంచి 5 సంవత్సరాలు పట్టుద్ది. అది కూడా గోకి గీకి నాకి దాచిపెడితే కానీ పాసిబుల్ కాదు. అలాంటిది మీకు నేను 10 లక్షలు ఎలా ఇవ్వగలనరా? నా దగ్గర డబ్బులు కూడా లేవు. అందుకే కదా ఇందాక టెన్షన్లో మిమ్మల్ని అడిగాను ఈఎంఐ కోసం.
పెళ్లి చేసుకోవాలనుందన్నా. అరే నువ్వు మూసుకొని పక్కకు దొబ్బే. అసలు నేను టెన్షన్లో ఉంటే ఏంద్రా నీ మధ్యలో పెళ్లి గోలా? ఇంకొకసారి పెళ్ళి అన్నావంటే ఇక్కడే పాతేస్తా. నా పెళ్లి బాధ. నువ్వు చెప్పేది నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు వేసుకున్న బట్టలకి నీ సెటప్కి అంతా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. ఎక్కడో కనెక్షన్ కుదరట్లే. నీలాగే చాలా మంది మా సెటప్ గెటప్ చూసి మేమేదో లక్షలు సంపాదిస్తున్నామని అనుకుంటారు. మేము కొనేదంటే అమీర్పేట సరుకు, కానీ అమెరికా నుంచి వచ్చిందని చెప్తాం బిల్డప్ కోసం. అవి చూసి మీలాంటి వాళ్ళు మోసపోతుంటారు. అయినా మా దగ్గరే ఉన్నాయిరా జేబులకి బొక్కలు తప్ప. చా నువ్వేలే జేబులు చెక్ చేయరా. ఎంత డబ్బులు ఉంటుందో డబ్బులు తీసుకో. ఏ ఏ వదులురా, చక్కెరగిల్లి పడుతుంది. వదులురా, ఏ వదులురా, చక్కెరగిల్లి పడుతుంది. అన్నా ఇతనికి ఏ జేబులో చేపెట్టి ఒకే ప్లేస్కి వెళ్తుందన్నా. అవునా? నమ్మబుద్ధి కావట్లేదే. ఒకసారి సీక్రెట్ జేబు చెక్ చేయి. ఏ అబ్బో అబ్బో, ఈ దరిద్రం నేను చూడలేనురా నాయనా. ఈ డ్రైవర్ కన్నీ బొక్కలే. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతావా? నేను నమ్మలేకపోతున్నాను రా. ఒకసారి మెడలో ఉన్న గోల్చెన్ తీసుకో. నాకేదో అనుమానంగా ఉందిరా, నువ్వు చెక్ చేయి. అన్నా ఇది పిచ్చి చేయనన్నా. ఎవడ్రా వీడు? సరే అయితే మొబైల్ చెక్ చేయరా. ఏ ఆగు, ఆల్రెడీ చెక్ చేసావుగా. జేబులన్నీ బొక్కలే. బ్యాగ్లో పై జిప్లో ఉంటుంది, తీసుకో. ఫోన్పే పాస్వర్డ్ చెప్పు. అవసరమా చెప్పాలా? పాస్వర్డ్ చెప్పకపోతే ఇంటికి వెళ్ళావు. చెప్పు. 9666. అన్నా ఒక అకౌంట్లో 100 రూపాయలు ఉన్నాయన్నా. ఇంకొక అకౌంట్ కూడా ఉంది. చూడు ఒకసారి అందులో. దాని పాస్వర్డ్ చెప్పు. 966622. అన్నా ఇందులో 50 రూపాయలు ఉన్నాయన్నా. అరే దేవుడా, అన్నా ఏంటన్నా ఇది? టైం బొక్క, డీజిల్ బొక్క, ఎంత రిస్క్ చేసాము, అంతా వేస్ట్. కట్లి పదిసారా. మరి 150 రూపాయలు ఏంటన్నా? ఒక అకౌంట్లో 100 రూపాయలు ఉన్నాయి కదా, అవి నా ఫోను రాను ఛార్జెస్ 30 రూపాయలు. మిగతా 40 రూపాయలు నా ఆఫీస్లో మధ్యాహ్నం పూట లంచ్కి. ఇంకొక అకౌంట్లో 50 రూపాయలు ఉన్నాయి కదా, అది నా ఎమర్జెన్సీ ఫండ్. ఏమన్నా జరగడానికి జరిగితే దాని నుంచి ఉపయోగిస్తాను. అంటే 50 రూపాయల ఎమర్జెన్సీ ఫండ్. మరి ఇంత దరిద్రంలో ఉన్నావేంటన్నా? మొదటి నుంచి నేను చెప్పేది అదే కదరా, నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్నేం చేయమంటావు? నేను వెళ్ళాలి, మళ్ళీ మా మేనేజర్ నన్ను సాగుదొప్పుతాడు. అబ్బా, ఈ దరిద్రుని తలుచుకోవటమే ఆలస్యం. ఫోన్ చేస్తున్నాడు. అరే నా ఫోన్ నాకు ఈరా బాబు. నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, నా జాబ్ పోయిందనుకో, నేను మళ్ళీ అడుక్కు తినాలి. అన్నా ఇదిగో నీకు ముందే చెప్పాను కదా, నీకు అడుగు తింటే బాగా డబ్బులు వస్తాయని. ఇదిగో ప్రూఫ్. నన్ను నమ్మన్నా, బాగుంటుంది. ప్రశాంత్ ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను రాజు. నేను రాలేను ఈరోజు ఆఫీస్కి. ఏమైంది? ఈ ఫ్రెషర్స్ పిల్లకాయలకి బాగా చెప్పాలని చెప్పి ప్రిపేర్ అయ్యాను. ఆ ఎమోషన్స్లో లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. పొద్దున్నుంచి ఒకటేమైనా లూజ్ మోషన్స్ నాకు. నేను రాలేను రాజు ఈరోజు ఆఫీస్కి. రేపు వస్తాను. ఈరోజు నేను లీవ్ తీసుకుంటున్నాను, ప్లీజ్. ఆ విషయం చెప్దామనే నీకు ఫోన్ చేశాను ప్రశాంత్. ఈరోజు క్లాస్ క్యాన్సిల్ అయింది. సరే రెస్ట్ తీసుకో. రేపు కొంచెం ఎర్లీగా రా ఆఫీస్కి. థ్యాంక్స్ రాజు ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అమ్మయ్యా, ఈ టార్చర్ గాడు ఈరోజు నన్ను వదిలేశాడు. ప్రశాంత్ ఇంకా ఉన్నావా లైన్లో? ఉన్నాను రాజు, చెప్పండి. అదే నీకు లూజ్ మోషన్స్ అన్నావు కదా, జిలేబీ తిన్నావు అనుకో అడ్డేస్తుంది. అబ్బా, నేనున్న పరిస్థితి ఏమిటి, వీడు చెప్పేది ఏమిటి? జిలేబీ తినమని చెప్పడం ఏంద్ర, జిలేబీ మొహోడా. అలాగే రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్.
ఓకే ప్రశాంత్, బాయ్, టేక్ కేర్. ఓకే రాజు, బాయ్. అడ్డేయడానికి అదేమన్నా తడికా ఏంటి? పిల్ల నా కొడుకు జిలేబీ తినాలంట, జిలేబీ. నాకు తెలియదా ఏంటి? అమ్మయ్య, ఓ టెన్షన్ అయిపోయింది. ఏంటి నాన్న, ఇందాక నుంచి నీ గొడవ ఏంటి చెప్పు నాకు. పెళ్లి చేసుకోవాలన్నా. ఓకే, పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? నేను చెప్పలేనన్నా, నాకు సిగ్గేస్తుంది. నువ్వు సిగ్గుపడిన పని అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు డ్రాయర్ మీద తిరుగుతున్నావు కదా, రేపు మీ ఆవిడ నేను కడ్రాయర్ మీద తిప్పుతుంది. ఇంకా తెలివైంది వచ్చిందనుకో, ఒక ఆకిచ్చి ముందే కవర్ చేసుకుని తిరగమని చెప్తుంది. అసలే బయట చెట్లు తక్కువగా ఉన్నాయిరా తమ్ముడు, జాగ్రత్త మరి. ఏంటన్నా అలా అన్నావు? ఏంటని అంత ఫ్రెష్ అవుతున్నావు? బాధరా తమ్ముడు, బాధ. ఈ దేశంలో ఒకే ఒక్క విషయంలో మన నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కనోడు బాగుండని కోరుకునేది ఏదైనా ఉంది అంటే అది పెళ్లి. అలాంటప్పుడు వీడు ప్లానింగ్ బొక్క లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు? సాటి మొగాడిగా నాకు పచ్చడైపోతావురా. అన్నా నువ్వు చెప్పేది నిజమే అన్నా. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే అది నా కోసమే అని నాకు అర్థమవుతుందన్నా. మంచిగా సెటిల్ అయ్యేంత వరకు నేను ఇంకా మ్యారేజ్ విషయం ఎత్తానన్నా. గుడ్ డెసిషన్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా. సరే అన్న, నీ దరిద్రం అంతా కళ్ళారా చూశాను కాబట్టి నాకు ఒక 50 రూపాయలు చాలు. ఇంత దూరం వచ్చాను కాబట్టి చివరికి ఒకటి ఏనా తాగుతాను. సారీరా తమ్ముడు, ఆ 50 రూపాయల నుంచి నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను. ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మా ఆవిడికి లెక్కలు చెప్పాలి. మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ. నా పరిస్థితి నువ్వే అర్థం చేసుకోరా. ఈ లెక్కలు చెప్పుడేందన్నా? చెప్తా విను. మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జీవితం అంటేనే జీతానికి పెరిగే జీతానికి మధ్య జీవిస్తూ ఉంటాం. అలాంటిది నా శాలరీ హైక్ అయ్యే రోజు రానే వచ్చింది. మా మేనేజర్ని మంచిగా చేసుకొని నా శాలరీ హైక్ ఇప్పించుకుందామని నేను అతనికి ఒక 30 రూపాయలు ఖర్చు పెట్టాను. రాజు, నీతో విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు ప్రశాంత్. ఈసారి ఎలాగైనా సరే నాకు హైక్ వచ్చేలాగా చూడు. 3 ఇయర్స్ నుంచి నాకు అసలు హైకే ఇవ్వలేదు. నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నానో నీకు తెలుసు కదా. ప్లీజ్ ఈసారి నన్ను కొంచెం కన్సిడర్ చేసుకో. ఈ హైక్ వస్తే కొంచెం నా ఫ్యామిలీ బాధలు కూడా తీరుతాయి. అలాగే ప్రశాంత్, నేను కంపల్సరిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందరికన్నా నీకే ఎక్కువ హైక్ ఇప్పిస్తాను. ఈవినింగ్ కల్లా హైక్ లెటర్ మెయిల్కి వస్తుంది, చెక్ చేసుకో. థ్యాంక్ యూ రాజు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. టిఫిన్స్ చాలా బాగున్నాయి ప్రశాంత్. థ్యాంక్ యూ రాజు. టిఫిన్ తిన్నామంటే వారేవా అనాల్సిందే. అందుకే టిఫిన్ సెంటర్ పేరు కూడా వారేవా అని పెట్టారు. ఓ, ఈడేంట్రా బాబు దొబ్బేస్తున్నాడు. సర్లే, ఏదోటి చెప్పి మేనేజ్ చేద్దాం. ప్రశాంత్, ఏంటి రాజు, హైక్ మెయిల్ వస్తుందని చెప్పావు, ఇంతవరకు రాలేదు. కొంచెం చూడొచ్చు కదా. నీ గురించే ట్రై చేస్తున్నాను ప్రశాంత్. నెక్స్ట్ ఇయర్ పక్కా కన్ఫర్మ్ అంటున్నారు. సరే రాజు. సరే మరి అయితే ఉంటా. బొంగులేదు. ఉన్న జాబులు ఊడిపోతుంటే హైకులు కావాలంటే ఇడికి హైకులు. నా బొంగు. ఏంటి రోజు 50 రూపాయలు ఇచ్చేవాడు ఈ రోజు 20 రూపాయలు ఇచ్చావు, మిగిలిన 30 రూపాయలు ఏం చేసావు? శాలరీ పెంచుతాడేమో ఆశపడి రాజు ఖర్చు పెట్టాను. మరి శాలరీ పెంచాడా? లేదు, అదే అడుగుతున్నాను. నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ గా పెంచుతానని చెప్తున్నాడు. ఆ సన్నాసాడు 3 ఏళ్ల నుంచి అదే చెప్తున్నాడు. అలాంటి వాడికి నువ్వు 30 రూపాయలు ఖర్చు పెట్టావా? ఏ, 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 ఏ. ఈసారి వాడు నాకు కనిపిస్తే వాడికి చింతపండే. అప్పుడు వాడికి 30 రూపాయలు ఖర్చు పెట్టినందుకే మావి నన్ను 30 తిప్పలు పెట్టింది. నువ్వు ఏకంగా 50 రూపాయలు అడుగుతున్నావు. నన్ను అడ్రస్ లేకుండా చేస్తుంది. నా బాధ అర్థం చేసుకోరా తమ్ముడు. నేను దరిద్రంలో బతుకుతున్నావు అనుకున్నా కానీ మరి ఇంత నిషదరిద్రంలో ఉన్నావని ఇప్పుడే అర్థమైందన్నా. ఇంతకీ నీ శాలరీ ఎంత అన్నా? 1,30,000 రా తమ్ముడు. అంటే సంవత్సరానికా? లేదు, నెలకి. సంవత్సరానికి ఎంత? 20 లక్షలు. అరే బాను, మళ్ళీ కట్రా తాడు. ఈయన మనకు అబద్ధాలు చెప్పి పుష్పం చేస్తున్నాడు. ఏ, అరే ఏంట్రా ఇది? నువ్వు 10 లక్షలు ఇస్తే నేను పంపిస్తాను. అరే ముందు నేను చెప్పేది వినండిరా. నాకెంత శాలరీ వచ్చినా చివరికి నాకు మిగిలేదు ఆ 150 రూపాయలు మాత్రమే. ఎలా అన్నా లెక్క చెప్పు. సరే రాసుకో.
ట్యాక్స్ 30,000, ఈఎంఐ 50,000, గోల్డ్ లోన్ 20,000, పిఎఫ్ 10,000, హెల్త్ ఇన్సూరెన్స్ 5,000, మా ఆవిడికి 14,850. ఇంకా మిగిలేదు ఎంతరా? 150 రూపాయలు. 150 రూపాయలు. నేను చెప్తానే ఉన్నా కదరా, నాకు మిగిలేదు అంతే. ఇంక అన్నయ్యకి ఎందుకు కట్టు కట్టడము? తీసేయ్. అన్నా నువ్వేమనుకోనంటే నీకు విషయం చెప్పాలి. చెప్పురా తమ్ముడు. డబ్బు సంపాదించడంలో నువ్వు నేను ఇంచుమించు ఒకటే. పైగా నీకున్నంత ప్రెజర్ కూడా నాకుండదు. హ్యాపీగా నాకు కావాల్సినప్పుడు ఆటో తోలుకుంటా, లేదంటే పడుకుంటా. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. అరే తమ్ముడు, ఒకటే అయితే అయ్యావులే కానీ పైకి మాత్రం అనమాకురా, నేను ఫీల్ అవుతాను. సరే అన్నా, అలా అనలే కానీ ఇంతకీ నువ్వు ఒక్కడివేనా లేకపోతే మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంతేనా? అందరూ ఇలా ఉంటారో లేదో నేను చెప్పలేను కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఈఎంఐ లేని ఎంప్లాయ్ మటుకు ఉండడు. ఈఎంఐ ఏంటన్నా? ఇందాక కూడా చెప్పావు అదేదో 50,000 కడుతున్నా అని. ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఇరుక్కోవడం. సుడిగుండంలో నుంచి అయినా బయటపడచ్చేమో కానీ ఈఎంఐ కట్టకుండా మాత్రం బయటపడలేము. ఎవ్రీ మంత్ ఇరుక్కోవడమేదన్నా? నువ్వు ఏదైనా ఒక వస్తువు కొని ఒకేసారి కట్టకుండా నెల నెల కొంచెం కొంచెం కట్టేదాన్ని ఈఎంఐ అంటారు. ఉదాహరణకు కారు, బైకు, ఇల్లు ఇలాంటివన్నమాట. అవునా అన్నా? ఇంకా నాలాగా పెళ్ళైనోళ్ళు కట్టే ఈఎంఐలు ఉంటాయి నా సామిరంగా. మనల్ని పుట్టించి నా బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. అన్నా, నువ్వు చెప్తుంటే భయమేస్తుందన్నా. నువ్వు చెప్పేది నిజమా? నేను మొదటి నుంచి నిజమే చెప్తున్నారా తమ్ముడు, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. అలా ఉన్నారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదన్నా. చూస్తే ఎవరికి అర్థం కాదు, అనుభవిస్తేనే ఎవరికన్నా అర్థమవుతుంది. నా శాలరీ ఇలా 1వ తారీఖు పడుతుంది, అలా 5వ తారీఖు అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచే అడుక్కోవడమే. పైగా దీనికి తోడు అప్పుడప్పుడు మావిడిచ్చే జలకులు చూసి తట్టుకోవడం కూడా కష్టమే. అంటే నాది ఏమండి, ఏంటే? రాత్రి నాకు ఒక మంచి కల వచ్చిందండి. అయినా నీకేంటే, ప్రతిసారి నా శాలరీ పడే ముందు రోజు రాత్రి మాత్రమే కలలు వస్తాయి, ఇంకెప్పుడు రావా? అబ్బా, అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారండి? కళ్ళ కలండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పారా లేదా? ఇంతకీ మీరు నాకేం కల వచ్చిందని అడగలేదు. ఏంటే ఆ కళ? మీరు నాకు బోల్డ్ అని బట్టలు కొని, ఆ? పైగా నేను అడిగిన బంగారం వద్దనకుండా కొని పెట్టారు. ఇంకా నాకు సర్ప్రైజ్ కూడా ఇచ్చారు మీరు. ఏంటి ఆ సర్ప్రైజు? నాకు తెలియకుండా మీరు వడ్రానానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. అబ్బా, తలుచుకుంటే నా కళ ఎంత బాగుందో తెలుసా? ఏమండి, 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 ఉన్నారా పోయారా? ఏమండి, 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 ఇప్పుడు నాకు కొనిస్తారా లేదా? నా దగ్గర డబ్బులు లేవు. అయినా కలలేముంది, ఊర కనడమే. వాటి నెరవేర్చాలంటేనే తోలు తీరిపోతుంది. మీరెప్పుడు ఇంతే. ఛీ! అవునా? మరి కళ్ళు నెరవేరిందా? ఎవరు కలలు కన్నా నెరవేర్తేలేదు నాకు తెలియదు కానీ ఈ ఆడవాళ్ళు కలలు కంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరాల్సిందే. అలా ఎలా సాధ్యమవుతుందన్నా వీళ్ళకి? పంపదీసి మిమ్మల్ని ఏమన్నా కిందా? కొడితే పర్వాలేదురా, సాయంత్రం కల్లా దెబ్బలు తగ్గుతాయి. మరి ఏం చేసిందన్నా వదినా? ఓయ్, కాఫీ కావాలి. అలాగే తెస్తున్నా. ఇప్పటికైనా నేను అడిగింది కొనిపెడతావా? నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా మారలేదా నువ్వు? కాఫీ కలపడం కూడా సరిగ్గా రాదు నీకు. రోజు నేను చేస్తుంటే వంకలు పెడతావు నువ్వు. అర్థమైందా నేను ఎంత కష్టపడుతున్నానో ఇప్పుడు?
ఏమైంది? నీ మొహంలా ఉంది కాఫీ. కాఫీ పెట్టేది ఇలానేనా? నాకు ఇంతే వచ్చు, నన్ను ఏం చేయమంటావు? ఏంటి గొంతులెగుస్తుంది? అమ్మో, ఇది మళ్ళీ నన్ను కుమ్మేటట్టుంది. మరి తర్వాత ఏం జరిగిందన్నా? నిన్ను కొట్టిందా? ఆహా, గుచ్చి గుచ్చి అంత ఆశగా అడుగుతున్నావురా తమ్ముడు. నన్ను కొడితే నీకు అంత ఆనందంగా ఉందా? లేదన్నా, నేను బాధతో అడుగుతున్నా. ఇంకా చేసేది ఏమీ లేక అడిగింది కొనిచ్చాను. అమ్మో ఈ పెళ్లి నాకు వద్దమ్మో, నేను చేసుకోను. చీచి, నేనైతే ఇలా ఉన్నన్నా. మా ఇంట్లో అయితే నాదే పెత్తనం. పెట్టింది తినాలి, మూసుకొని ఉండాలి. అది ఆలైనా అమ్మాయినా. వసేయ్, కొడుకొచ్చాడు చూడు. వసేయ్, ఎక్కడ ఉన్నావే? అన్నం పెట్టు నాకు. వస్తున్నానండి. వసేయ్, ఎన్నిసార్లు చెప్పాలా నీకు నాకు నచ్చిన వంటలే చేయమని? బుద్ధి లేదానా? ఇప్పటికి ఎలాగోలా తినేయి. ఈసారి నీకు నచ్చేలా వండి పెడుతుంది. నువ్వు నోరు మూసుకొని అవతలేకపో. నీకు అన్నం పెట్టడమే ఎక్కువ. మధ్యలో అడ్డు రాకు నువ్వు. ఇలా ఎన్ని రోజులైనా ఏ వంటలు వండాలో ఏ వంటలు వండకూడదు అస్సలు తెలీదా నీకు? అయినా నిన్ను కాదులే, నిన్ను పెంచిన నీ అమ్మ బాబుల్ని అనాలి. మధ్యలో వాళ్ళేం చేశారండి? నాకేదో సమాధానం చెప్తావేంటే? అట్లే ఎక్కడ వచ్చావు నువ్వు? ఇలా ఉంటుంది మా ఇంట్లో డామినేషన్. సరే, నా గురించి ఎందుకులే కానీ నీ గురించి చెప్పన్నా. ఇలా వెళ్తున్న నా జీవితం అనుకోకుండా ఒక సంఘటన నా జీవితం మొత్తాన్నే మార్చేసింది. భవానీ, నేను సైడ్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ డబ్బులు సరిపోవట్లేదు కదా. బిజినెస్ లో అవి ఇవి ఏం వద్దండి, ఉన్న దాంట్లో సర్దుకుందాము. ప్రెజెంట్ అసలే మన దగ్గర డబ్బులు లేవు కదా. లేదు భవానీ, ఇప్పుడు నీకు 5వ నెల వచ్చింది. రేపు మళ్ళీ పిల్లలు పుట్టాక డబ్బులు అవసరం చాలా ఉంటుంది. నేను బ్యాంకులో కనుక్కున్నాను, వాళ్ళు 10 లక్షలు పర్సనల్ లోన్ ఇస్తానని అంటున్నారు. అవి తీసుకొని నేను నా ఫ్రెండ్ బిజినెస్లో పెడదామని అనుకుంటున్నాను. వాడు ఈఎంఐ కట్టి నెల నెల ఎంతో కొంత మనకి ఇస్తాడు, మనం కూడా ఎదగచ్చు. రేపు వాడు వస్తా అన్నాడు, నేను వాడితో మాట్లాడతాను. నాకెందుకో ఇప్పుడు ఈ డెసిషన్ కరెక్ట్ కాదనిపిస్తుంది ప్రశాంత్. నువ్వెప్పుడు ఇంతే, నన్ను అసలు అర్థం చేసుకో. నేను ఎదుగుతా అంటే నీకు అసలు ఇష్టం ఉండదు కదా. ప్రశాంత్ ఛీ! ప్రశాంత్ ప్రశాంత్ ఏంట్రా విశేషాలు? లోన్ వచ్చిందిరా సునీల్. అవునా, సూపర్. అరే, 10 లక్షలు బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని నీకు ఇస్తున్నాను. చాలా రిస్క్ చేస్తున్నాను. నువ్వు నెల నెల నాకు కొంచెం మనీ ఇచ్చి ఈఎంఐ కట్టు చాలు. జాగ్రత్తరా. అరే ప్రశాంత్, నా గురించి నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్విరా. నా మీద నమ్మకం లేదారా? ఈ డబ్బులేం ముఖ్యం కాదురా నాకు. ఈ రోజు నుంచి నీ లైఫ్ మొత్తం మారిపోతుంది చూడు. నీకు డబ్బులే డబ్బులు. మా బిజినెస్ గురించి నీకు తెలుసు కదరా. చాలా థ్యాంక్స్ రా. డబ్బుదేముంది లేరా, ఫ్రెండ్షిప్ ముఖ్యం. కానీ సరే, నేను వెళ్ళొస్తాను మరి. సరేరా, జాగ్రత్తరా మరి. సరేరా మరి, ఉంటా. సరే.
చేయాలి? తనకి చెప్తా ఉంటే ఇప్పుడు తనకి 9వ నెల వచ్చింది. మళ్ళీ దాన్ని ప్రెజర్ పెట్టకూడదు. ఊళ్ళో తెలిస్తే అనుకుంటారు నా బరువు మొత్తం పోతుంది. నేను నిజం చెప్పినా నమ్మరు. ఈ సమస్యలన్నిటికీ కారణం నేనే. నేను చేస్తే కానీ ఈ సమస్యలని పరిష్కారము. నన్ను క్షమించి భవాని. ప్రశాంత్ 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 భవాని ఎలా ఉంది ఇప్పుడు? నీకు హాస్పిటల్కి వెళ్దామా? నొప్పులు వస్తున్నాయా? నువ్వెందుకు పిచ్చి పనులు చేస్తున్నావు? నన్ను నా బిడ్డను వదిలి వెళ్దాం అనుకున్నావా? ఇంకా మాకు దిక్కెవరు? నన్ను క్షమించు భవాని, నేను మోసపోయాను. ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? పోయేటప్పుడు తిరిగి రావు కదా. ఊరుకో, ఏడవకు. నీకేమన్నా అయితే నేనేమైపోవాలి? ఊరుకో, ఏడవకు. ఏదో ఒకటి చేద్దాము. ఇవి అమ్మేసి అప్పు తీర్చు. మన బిడ్డ ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా, మరి మన దగ్గర లేవు. ఈ తీర్చేస్తే ఎలా? నేను చనిపోయినా మన బిడ్డను బతికిస్తాను. నువ్వు వెళ్ళి అప్పు తీర్చు. ప్లీజ్ భవాని, అలా మాట్లాడుకు. నేను వినలేకపోతున్నాను. నువ్వు వెళ్ళి అప్పు తీర్చు. అమ్మా నొప్పి. నువ్వు వెళ్ళి అప్పు తీర్చు, నేను చూసుకుంటా. అమ్మా నొప్పి, అమ్మా నొప్పి, అమ్మా. దేవుడా, ఈ పంపేస్తే ఈ ఆపరేషన్కి డబ్బులుండు. తల్లి బిడ్డకి ఏమైతే నేనేం చేయాలి? అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా, అమ్మా. హలో, మీ ఆవిడకు నొప్పులు వచ్చాయి. పీపుల్స్ హాస్పిటల్ జాయిన్ చేశాం. తొందరగా రండి. వస్తున్నా. మేడం, భవాని పేషెంట్ అడ్మిట్ అయ్యారంట కదా, ఏ రూమ్ చెప్తారా? సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, అక్కడ ఓకే మేడం, థ్యాంక్ యూ. తల్లి బిడ్డకి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి. ఆపరేషన్కి ఎలా అయినా సరే అప్లై చేసి చేయాలి. తల్లి బిడ్డకి ఏం కాకూడదు. మ్యామ్, మీకు అమ్మాయి పుట్టింది, కంగ్రాట్స్. తల్లి బిడ్డ ఇద్దరు బానే ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. हेल्थ चेक करो बेबी को. ओके. चलो. భవాని, ఆపరేషన్ బిల్ పే చేశాను. ఎలా? ఇలాంటి అనుకోని పరిస్థితులు వస్తాయనే ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను, నీకు తెలియకుండా. అలా కొన్ని డబ్బులు ఉన్నాయి, వాటితోనే బిల్ పే చేశాను. సారీ భవాని, నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. कैसा है बेबी का हेल्थ? सब ठीक है. బేబీ హెల్త్ కండిషన్ బాగుంది, మీరు కూడా బాగున్నారు. టేక్ రెస్ట్ మేడం. థ్యాంక్ యూ.
ఇంకప్పటి నుంచి నా భార్యతో నేను ప్రతిరోజు ప్రేమను పొందాను, చూశాను. ఇంక ప్రతి నెల నా శాలరీ మొత్తం నా భార్యకే ఇచ్చేవాడిని. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఆ బాగుండడం కోసం బాగోగులన్నీ చూసుకునేది భార్య అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి నా కోసం తను 5 రోజులు పనిచేస్తే నేను తన కోసం శని ఆదివారంలో పనిచేసేవాడిని ప్రేమగా. ఈ జన్మకి జాలరా తమ్ముడు. నా భార్య, నా కూతురి కళల్లో సంతోషం చూడటం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత ప్రెజర్ అయినా భరాయిస్తాను. ఎందుకంటే వాళ్ళే నా ప్రపంచం గనుక. సారీ అన్నా, మిమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు. చాలా తప్పు చేశామన్నా మేము. నీ పరిస్థితి తెలుసుకోకుండా తీసుకొచ్చామన్నా. ఈ డబ్బులు తీసుకొని పాపకి ఏదైనా కొనివన్నా మా గుర్తుగా. వాళ్ళకి నేనున్నాను తమ్ముడు, వాళ్ళని నేను చూసుకుంటాను. నువ్వు ఇవే డబ్బులు తీసుకెళ్లి మీ ఇంట్లో ఇచ్చి వాళ్ళకి నువ్వు తోడుకున్నావని చెప్పు. అప్పుడు చూడు ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో. అన్నా, నాకు మళ్ళీ పెళ్లి చేసుకొని ఉందన్నా. మీరు ఎన్ని చెప్పినా నేను మారనన్నా. చూడు తమ్ముడు, ఎవరి అమ్మ వారికి భారం కాదు, ఎవరి భార్య వారికి బానిసా కాదు. ఇది అర్థం చేసుకుంటేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. సంధ్య, ఎక్కడున్నావు సంధ్య? ఏంటండి? నన్ను క్షమించు సంధ్య. నీ మనసు అర్థం చేసుకోకుండా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఈ రోజుతో నా పూజలన్నీ ఫలించేయండి. అమ్మా, నువ్వు కూడా నన్ను క్షమించమ్మా. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఇదిగో సంధ్య, ఈరోజు నేను సంపాదించిన డబ్బులు. ఇక నుంచి నువ్వే మొత్తం చూసుకోవాలి, కుటుంబాన్ని, అమ్మని కూడా.